ఇప్పుడు అతుక్కుపోయినట్టు కనిపిస్తున్నాయి కదా, కొంచెం చల్లారాక ఇవి ఆటోమేటిక్గా విడిపోతాయి. క్రిస్పీగా బయట, లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి ఇవి. సో కొంచెం చల్లారనిద్దాం. మరి అంత లోపల ఈ ఉల్లిపాయలు చూసుకుందాము. చూడండి, మన ఉల్లిపాయలు కాస్త కుక్ అయిపోయినాయి. ఇందులో ఇప్పుడు మనం మన చిల్లీ పేస్ట్, అలాగే సోయా సాస్, ఎక్కువ కాదు కొంచెమే, అలాగే వెనిగర్, కాస్త షుగర్, ఎక్కువ కాదు, బాగా మిక్స్ చేయండి. చూడండి ఎలా కలర్ చేంజ్ అయిపోయిందో, మన మంచూరియన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్, ఇప్పుడు ఇందులో మనం ఈ వంకాయల్ని వేసుకుందాం. చూడండి విడిపోయాయి. చూడండి వంకాయ కూడా వేసేసినాక ఒక్కసారి మిక్స్ చేయండి. సాల్ట్ మనం రైస్ వేసాక ఆ తర్వాత సాల్ట్ కావాలంటే మనము మళ్ళీ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ మీకు ఎంత కావాలంటే అంత వేసేసేయండి. వేసేసి ఇలా లైట్గా టాస్ చేసేద్దాం. ఎంత చక్కగా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది ఈ రైస్. నేను రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాను కాబట్టి కొంచెం స్పైసీగా మన సింపుల్ అయిన మంచూరియన్ రైస్, అది కూడా వంకాయతో మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఇలాంటివి సర్వ్ చేసినప్పుడు ఎప్పుడైనా ఈ వంకాయల్ని లాస్ట్లో కొన్ని అట్టి పెట్టుకుని ఆ లాస్ట్లో ఇలా పైన వేసేసేయండి. ఆ తర్వాత ఈ మంచూరియన్ రైస్ సర్వ్ చేయండి. కొన్ని సాఫ్ట్గా వంకాయలు, కొన్ని క్రిస్పీగా వంకాయలు తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది రైస్. సో మరి ఒక్కసారి రైస్ని ఇప్పుడు టేస్ట్ చేద్దాము. సాల్ట్ అన్నీ చెక్ చేసుకుందాం. నేను సాల్ట్ కొంచెమే వేసుకున్నాను. నాకు ఎప్పుడైనా ఈ చైనీస్ స్టైల్ రైసెస్ చేసినప్పుడు నేను ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాను, ఎందుకంటే అన్నిట్లలో సాల్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా కొంచెం తక్కువ వేసుకోండి. కాస్త స్వీట్, కొంచెం కారం, కాస్త సాల్ట్ పడుతుంది, ఎక్కువ కాదు, కొంచెం తీయగా ఉల్లిపాయలు తగులుతూ చాలా బాగుంది రైస్. సో మరి మిక్స్ చేసేసాను, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు మన మంచూరియన్ రైస్ రెడీ అయినట్టే సర్వ్ చేయడానికి. సో రైస్ రెడీ. అలాగే నేను ఇంకొన్ని వేయించి రెడీగా పెట్టుకున్నాను. ఇవి దీని మీద లాస్ట్లో సర్వ్ చేయడానికి కూడా రెడీ. మరి సర్వింగ్ ప్లేట్ తీసుకుని మనం ఇప్పుడు ఈ వంకాయ మంచూరియన్ రైస్ సర్వ్ చేయటమే. పిల్లలకి మంచూరియా అంటే చాలా ఇష్టం కదా. ఎప్పుడు ఆ వెజిటబుల్స్ వేసి మంచూరియా చేయకుండా మంచూరియన్ రైస్ కూడా ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్లో వీటి మీద మరి కాస్త వంకాయలు, క్రిస్పీ అయిన వంకాయలని ఇలా వేసేసేయండి. ఆ వంకాయల కలర్ చూస్తుంటేనే నాకు తినాలని ఉంది, అంత చక్కగా కలర్. డీప్ ఫ్రై చేస్తే మొత్తం వంకాయల కలరే చేంజ్ అయిపోయింది. మరి ఇప్పుడు మరొక్కసారి టేస్ట్ వంకాయ పీస్తో వేడిగా వంకాయ మంచూరియన్ రైస్. కరకరలాడుతూ అల్లం, వెల్లుల్లిపాయలు, వంకాయ, కాస్త కారంగా, కొంచెం తీయగా, అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి మంచూరియాలో. చాలా టేస్టీగా ఉంది రైస్. నోట్లో అన్ని రకాలైన ఫ్లేవర్స్, సూపర్ టేస్టీగా ఉందండి రైస్. మీరు తప్పకుండా ఇది ట్రై చేయాల్సిందే. మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంది అని. మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, మీరు తినండి. మరి ఏమనాలి ఆ తర్వాత? వారెవ్వా. వంకాయ మంచూరియన్ రైస్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ఫ్లవర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం చిక్కటి పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొడి వంకాయల్ని తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఈ పిండిలో డిప్ చేసి వేడి నూనెలో
మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక స్టవ్ పై పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ మరియు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కాస్త సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా చిల్లీ పేస్ట్, సోయా సాస్, వెనిగర్, షుగర్, స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి మరొకసారి మిక్స్ చేసి ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని చివర్లో స్ప్రింగ్ ఆనియన్ మరియు మరికొన్ని ఫ్రై చేసిన వంకాయ పీసులు గార్నిష్ గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.